మహారాజా రంజిత్ సింగ్. నా వెనకాల విగ్రహం కనిపిస్తుంది కదా, అది ఆయనదే. సిక్ ఎంపైర్ కి మొట్టమొదటి చక్రవర్తి ఈయన. అప్పట్లో కోహినూర్ డైమండ్ కొన్ని రోజులు ఈయన దగ్గర ఉంది. ఈయన రాకముందు కూడా చిన్న చిన్న సిక్ రాజ్యాలు ఉండే, కానీ వాళ్ళందరినీ ఏకం చేసి ఈయన చక్రవర్తి అయ్యిండు. అయితే చాలా యంగ్ ఏజ్ లోనే చక్రవర్తి అయ్యిండు. జస్ట్ 21 years కి ఈయన చక్రవర్తి అయ్యిండు. ఈయన ఫస్ట్ యుద్ధం వాళ్ళ నాన్నతో కలిసి ఆయన 10 ఏళ్ల వయసులో చేసిండు. అది కూడా ఒక్క కన్నుతోనే. ఎందుకంటే దానికి ముందు ఈయనకి స్మాల్ పాక్స్ వచ్చినాయంట, అది తగ్గింది కానీ ఒక కన్ను పోగొట్టుకున్నాడంట. అందుకే వాళ్ళ నాన్నతో కలిసి యుద్ధం చేసే టైంకి ఒకటే కన్ను ఉంది ఈయనకి. అత్యంత బలవంతుడైన దురానీ ఎంపరర్ ని ఓడించి మరి ముల్తాన్, కశ్మీర్, పెషావర్ ని ఆయన సొంతం చేసుకున్నాడు. ఈయన ఆర్మీని చాలా రిఫార్మ్ చేసిండు. ఈయన ఎంత డిసిప్లైన్ గా తయారు చేసిండంటే వాళ్ళని, ఆ డిసిప్లైన్ అనేది వాళ్ళ బ్లడ్ లో వచ్చేసింది. ఇప్పటికీ కూడా వాళ్ళు అదే మెయింటైన్ చేస్తారు. చాలా చిన్న ఏజ్ లోనే ఎన్నో గొప్ప గొప్ప ఘనతలు సాధించి చక్రవర్తి అయ్యి 39 ఏళ్లకే చనిపోయాడు. ఈయన చనిపోయినప్పుడు ఈయన 7 హిందూ భార్యలు ఆయనతో పాటు సతీ సహగమనం చేసిండ్రు. అమృత్సర్ లో ఉన్న గోల్డెన్ టెంపుల్ ని చూసేటందుకు వచ్చిన. యాక్చువల్ గా దాని పక్కనే మీకు గుర్తుందా జలియన్ వాలా బాగ్, అది కూడా చూడాలనిపించింది కానీ నేను వచ్చేసరికి టైం అయిపోయి అది క్లోజ్ చేసేసిండ్రు. సో ఎవరైనా చూడడానికి వచ్చినప్పుడు మాత్రం జర జల్దీ రండి. కానీ అది ఊహించుకుంటేనే ఇట్లా ఒళ్ళంతా జల్దరించిపోయింది. ఎంతమంది ప్రాణాలు పోయినాయి, ఎంత రక్తం బారింది భూమి పైన అనేది ఒక్కసారి ఇట్లా యాద్ చేసుకుంటేనే ఇట్లా లోపలంతా ఇట్లా కదిలిపోయినా నేను. ఇది చూసినరా, జలియన్ వాలా బాగ్లా ఎవరెవరైతే చనిపోయినారో వాళ్ళందరి పేర్లు రాసిండ్రు ఇక్కడ. అందులో ఒకటి నిజంగా నన్ను ఆపేసింది. ఒక 7 నెలల పిల్లగాడు కూడా చనిపోయిండు, అదే మెన్షన్ చేసిండ్రు. 17 months old boy అని. అంటే ఎంతెంత సంటి పిల్లల్ని కూడా పుట్టన పెట్టుకున్నారు.